లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చింది. ఎందుకని ఆమె అక్కడే ఉండాల్సి వస్తుంది. ఏదో కారణంతో భూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట చిక్కుకున్నా ఎలాగో అలా రక్షించవచ్చు. కానీ మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఏకంగా అంతరిక్షంలోనే ఇరుక్కుపోయారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ 5 నెలలుగా వెనక్కి రావడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం 5 రోజుల అంతరిక్ష ట్రిప్ కోసం వెళ్లిన వ్యోమగాములు అర్ధ సంవత్సరం అయిపోతున్నా ఎందుకు రాలేకపోతున్నారు? దీనికి కారణం సాంకేతిక లోపమా, శాస్త్రవేత్తల తప్పిదమా? రాకెట్ సైన్స్లోనే మమ్మల్ని మించిన వారు లేరంటూ విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకి ఇది పెద్ద సవాల్గా మారింది. ఇప్పటి వరకు రాకెట్ సైన్స్ చరిత్రలోనే ఇది మేజర్ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. సునీత విలియమ్స్, బేరీ విల్మోర్ ఇద్దరిని ఈ ఏడాది జూన్ 5న ఫ్లోరిడాలోని కేఫ్ కెనర్వెల్ స్పేస్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో అంతరిక్షంలోకి పంపించింది అమెరికా. ఈ ఇద్దరు వ్యోమగాములు కేవలం 5 రోజుల ట్రిప్ కోసమే అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం స్టార్ లైనర్ టెస్టుతో పాటు నాసాలో కొన్ని కీలకమైన పరిశోధనలు జరిపి జూన్ 14 కల్లా భూమికి చేరుకోవాలి. కానీ అలా జరగలేదు. నిజానికి ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్తో పాటు మరో 7గురు నాసాలోనే ఉన్నారు. తిరిగి వారిని రప్పించడంపై రకరకాల కారణాలు చెబుతోంది అమెరికా. ఇప్పటికీ సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై చాలా వాయిదాలు వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమికి చేరుకుంటారంటూ ఇప్పటికే ఓసారి చెప్పింది. ఇప్పుడు మార్చ్ తర్వాతే వస్తారని మళ్ళీ మాట మార్చింది. దీంతో అమెరికా ఎందుకిలా మాటలు మారుస్తూ వస్తుంది అని ప్రపంచ ఖగోళ సైంటిస్టులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 1969లోనే చంద్రునిపై అడుగు పెట్టామని, రాకెట్ సైన్స్ అనేది అమెరికాకు సైకిల్ సైన్స్ లాంటిదని గొప్పలు చెప్పుకునే అమెరికా సైంటిస్టులు ఈ ఇద్దరు వ్యోమగాముల పరిస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో ఇదే అమెరికన్ స్పేస్ సెంటర్ నుంచి ఆస్ట్రోనాట్స్ కల్పనా చావ్లా ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం ఇప్పటికీ మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉంటారో నిర్ణయించుకొని అందుకు తగ్గట్టుగా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. అంతరిక్షంలో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే అక్కడ ఉండే రాపిడి వల్ల శరీరంలో ఎముకలు బట్టర్లా కరిగిపోయి కట్టెపుల్లల్లా విరిగిపోతాయి. జూన్లో వెళ్లిన సునీత విలియమ్స్ డిసెంబర్లో తిరిగి వచ్చి ఉండుంటే ఆమె ఎముకల్లో బరువు 10% మాత్రమే తగ్గేది. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో భూమికి వస్తే ఆమె ఎముకల్లో బరువు 15 నుంచి 20% దాకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పటికీ 2 సార్లు స్పేస్ ఎక్స్పెడిషన్స్ లో పాల్గొన్న సునీత విలియమ్స్ మూడోసారి మాత్రం చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుంది. గతంలో అత్యధికంగా 32 రోజులు ఆమె అంతరిక్షంలోనే గడిపింది. కానీ ఈసారి మాత్రం ముందస్తు ప్రిపేర్ కాకుండానే ఇంత లాంగ్ స్టే చేయాల్సి వస్తుంది. సునీత విలియమ్స్ సెప్టెంబర్ 19న తన బర్త్డేని కూడా అనివార్య కారణంగా రోదసిలోనే జరుపుకోవాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తెప్పించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది సైన్స్ కమ్యూనిటీలో జరుగుతున్న చర్చ. ఇందుకోసమే వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న స్పేస్ ఎక్స్ పై ఇప్పుడు నాసా ఆధారపడుతుంది. ఈ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ రెడీ అవుతుంది. దీని ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ని మార్చ్ లేదా ఏప్రిల్లో భూమికి తెస్తామని నాసా చెబుతుంది. కనీసం అప్పుడైనా సునీత విలియమ్స్ సేఫ్ గా భూమిపైకి చేరుకోవాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.